వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నింగ్ టాపిక్. బంగాళాఖాతంలో వాయుగుండం పుట్టడం, అది తుఫానుగా మారడం, మనల్ని ముప్పతిప్పలు పెట్టడం మనం తరచూ వింటూ వస్తున్న మాట ఇది. వాయుగుండం పుట్టిందంటే అది బంగాళాఖాతంలోనే అని ఖరారైపోవటం మనకు అలవాటు. అసలు ఈ బంగాళాఖాతానికి తుఫానికి మధ్య ఉండే ఈ ఫెవికాల్ బంధం ఏంటి? బంగాళాఖాతమే తీవ్రమైన సైక్లోన్లకు కేర్ ఆఫ్ ఎందుకు అవుతోంది? ప్రపంచంలో అత్యంత తీవ్ర తుఫాన్లు బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి? పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. ప్రపంచంలోనే అతిపెద్ద తీర ప్రాంతం బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉంది. సుమారు 50 కోట్ల మంది ఈ తీర ప్రాంతంలో నివసిస్తున్నారు. అలాగే ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన తుఫానుల్ని ఎదుర్కొంటోంది కూడా ఈ తూర్పు తీర ప్రాంతమే. వాతావరణ వివరాలను అందించే వెబ్సైట్ వెదర్ అండ్ గ్రౌండ్లో ఈ తీరానికి సంబంధించి కొన్ని ఆసక్తికర వివరాలున్నాయి. ఈ వెబ్సైట్ ప్రకారం ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన 35 తుఫానుల్లో 27 పెను తుఫాన్లు ఈ తీరంలోనే సంభవించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఘోరమైన తుఫానులన్నీ బంగాళాఖాతంలోనే సంభవిస్తుంటాయని చెబుతుంటారు వాతావరణ శాఖ పరిశోధకులు. ఇక్కడ లోతు తక్కువగా ఉంటూ ఒక వైపుకు తీర ప్రాంతం వంగినట్లు ఉండి పల్లంగా ఉంటుంది. సాధారణంగా తుఫాను సమయంలో వీచే బలమైన గాలులు నీటిని బలంగా ఒడ్డు వైపుకు తోస్తాయి. ఫలితంగా అలల వేగం ఒక్కసారిగా పెరిగి నేరుగా తుఫాను తీరాన్ని తాకుతుంది. ఈ తరహా భౌగోళిక పరిస్థితులను బంగాళాఖాతం ఓ స్పష్టమైన ఉదాహరణ అని వెదర్ అండ్ గ్రౌండ్ కాలమిస్ట్, ప్రముఖ వాతావరణ పరిశోధకులు బాబ్ హెన్సన్ తెలిపారు. బంగాళాఖాతం ఉపరితలంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ అధికంగా ఉండడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణం. ఫలితంగా తీవ్ర తుఫానులు సంభవిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా పెను తుఫానులు సంభవించే మరికొన్ని తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందుకు ఉదాహరణ లూసియానాలోని గల్ఫ్ తీర ప్రాంతం. కానీ బంగాళాఖాతపు ఉత్తర తీర ప్రాంతంలో తుఫానులు ఒక్కసారిగా విరుచుకుపడి పెను నష్టానికి కారణమవుతాయి. భూమి మీద ఇంకెక్కడా ఇంత దారుణమైన పరిస్థితులు తలెత్తవు అని హెన్సన్ అన్నారు. తూర్పు తీర ప్రాంతంలో జనసాంద్రత అధికంగా ఉండడం కూడా తీవ్ర నష్టానికి కారణమవుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 ఒకరు తీర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. పెను తుఫాన్ల వల్ల అనేక విపత్తులు ఎదురవుతాయి. బలమైన గాలుల కారణంగా భౌతిక నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే సముద్రంలో అలల పోట్లు తీవ్రంగా ఉంటుంది. ఈ రెండింటితో పాటు భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. సాధారణంగా బంగాళాఖాతంలోనూ అరేబియా సముద్రంలో తరచూ తుఫాన్లు వచ్చినా ప్రతి 10 ఏళ్లకోసారి మాత్రమే ఈ స్థాయి తుఫాన్లు విరుచుకుపడుతుంటాయి. 1970లో వచ్చిన భోలా తుఫాను ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైనది. 2008 మేలో బర్మా తీరంలో సంభవించిన నర్గిస్ తుఫానుకు 140,000 మంది చనిపోయారు. నిన్న మొన్నటి మిచంగ్ దాకా డేంజరస్ తుఫానులన్నీ పుట్టింది ఈ బంగాళాఖాతంలోనే. ఇవే కాదు, ఇంతవరకు సంభవించిన అత్యంత భీకరమైన 35 తుఫానుల్లో 27 తుఫాన్లు బంగాళాఖాతంలోనే పుట్టాయి. గడిచిన కొన్ని దశాబ్దాలుగా బంగాళాఖాతంలో సంభవించే తుఫాన్ల తీవ్రత పెరుగుతూ వస్తోంది. చివరిసారిగా 1999లో సూపర్ సైక్లోన్ భారత్లో ఒడిశా రాష్ట్రాన్ని తాకింది. ఆ తుఫాను దాటికి సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా కుళ్ళిన శవాలు, శ్మశానాల్లో ఆకాశాన్ని అంటుతున్న పొగ. అప్పట్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించిన నాకు కనిపించిన దృశ్యాలివి. నాటి భయంకర పరిస్థితి ఇప్పటికీ నాకు గుర్తుంది. ఓ సుమారు సైక్లోన్ దాటికి పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయో మొదటిసారిగా నాకు అప్పుడే తెలిసింది. డానా అని పిలువబడే తాజా తుఫాను సాపేక్షంగా మధ్యస్థంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో అత్యంత ప్రాణాంతకమైన వాటిలో ఒకటైన 1999 సూపర్ సైక్లోన్ నుండి పాఠాలు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, జీవనోపాధికి అనేక అంతరాయం జరగకుండా చూసుకున్నాయి. డానా తుఫాను సమీపిస్తున్న కొద్దీ అనేక సముద్ర తీర గ్రామాలు దెయ్యాల పట్టణాలుగా మారాయి. నివాసితులు తమ ఇళ్లను వదిలి పారిపోయి తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేంద్ర పారాలోని మహాకలపాద బ్లాక్లో బంగాళాఖాతం నుండి కేవలం 1 కిలోమీటరు దూరంలో ఉన్న తెంటులేఖంద గ్రామం 1999 విషాదాన్ని గుర్తు చేస్తోంది. అక్టోబర్ 29, 1999న ఈ గ్రామంలో 28 మంది మానవ ప్రాణ నష్టం జరిగింది.
1999లో భారత వాతావరణ శాఖ అక్టోబర్ 24న అల్పపీడన వ్యవస్థను గుర్తించింది. 5 రోజుల్లో తీవ్రమైన తుఫాను అప్పట్లో BOB-06 అని పిలువబడేది. జగత్సింగ్పూర్లోని పారదీప్ సమీపంలో 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఒడిశాను అతలాకుతలం చేసిన సూపర్ సైక్లోన్ 9885 మంది ప్రాణాలను బలిగొంది. లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. మానవతా సంక్షోభం బయటపడింది. ప్రజలు నిరాశ్రులయ్యారు. తీర ప్రాంత ఒడిశాలో ఉష్ణమండల తుఫానులు కొత్తేమీ కాదు. అక్టోబర్లో చాలా తుఫాన్లు వస్తాయి. 1971 అక్టోబర్ 29న కేంద్రపారాలోని సతభయ గ్రామ పంచాయతీ పరిధిలోని 4 గ్రామాలను నేలమట్టం చేసిన తుఫాన్లో దాదాపు 5,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1999లో కేంద్రపారా మరియు జగత్సింగ్పూర్లను చీల్చివేసిన సూపర్ తుఫాను సుమారు 10,000 మంది ప్రాణాలను బలిగొంది. ఇటీవల 2013లో ఫైలిన్, 2014లో హుదూద్, తిత్లీ తుఫాన్లు అక్టోబర్లో ఒడిశాను తాకాయి. ఉత్తర హిమాలయాలకు సమీపంలో జెట్ స్ట్రీమ్ యొక్క స్థానం తక్కువ నుండి మధ్యస్థ గాలికోతకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించింది. తుఫానుల తీవ్రతకు సహాయపడుతుంది. రుతుపవనాల తర్వాత అక్టోబర్లో ఏర్పడే తుఫాను కనుచుట్టూ ఉన్న చల్లని గాలి కారణంగా మరింత తీవ్రంగా ఉంటాయి. బంగాళాఖాతంలో లోతు తక్కువగా ఉంటుంది. తీరం ఒకవైపునకు వంగినట్లుగా పల్లంగా ఉంటుంది. తుఫాను సమయంలో వీచే గాలులు వీటిని బలంగా ఒడ్డువైపునకు తోస్తాయి. దీంతో అలల వేగం ఒక్కసారిగా పెరిగి నేరుగా తుఫాను తీరాన్ని తాకుతుంది. ఇది పరిశోధకులు తేల్చిన విషయం. బంగాళాఖాతం ఉపరితలంపై ఉష్ణోగ్రతలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. తీవ్ర తుఫాన్లు ఇక్కడే సంభవించడానికి ఇది కూడా ఒక కారణమని కూడా చెప్పొచ్చు. లూసియానాలోని గల్ఫ్ తీర ప్రాంతానికి కూడా ఇటువంటి స్వభావం ఉంది కనుక అక్కడ సైతం తుఫాన్లు ఎక్కువగా సంభవిస్తాయి. కానీ అక్కడ జనజీవనం తక్కువగా ఉంటుంది కనుక ప్రాణ నష్టం గురించి పెద్దగా బెంగలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ తీర ప్రాంతం ఉన్న సముద్రం బంగాళాఖాతమే. 50 కోట్ల మందికి పైగా జనం బంగాళాఖాతం తీరంలోనే బతికేస్తున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లోనే కాదు, ఏప్రిల్, మే నెలలు కూడా బంగాళాఖాతం కేరాఫ్గా తీవ్రమైన తుఫాన్లు సంభవిస్తాయి. వీటికి గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక కారణం అన్నది స్పెషలిస్టుల మాట. ఇక అరేబియా సముద్రం ఉపరితలంపై కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సైక్లోన్ల విషయంలో బంగాళాఖాతానికి పోటీకొస్తుందంట. సో బీ కేర్ఫుల్.